బ్యాక్ టు బి అలర్ట్. హైదరాబాద్లో లాకప్ డెత్ వ్యవహారం సంచలనంగా మారింది. మరదలని వేధిస్తున్నారని ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన 2 గంటల తర్వాత ఆ యువకుడు అస్వస్థకు గురయ్యి చనిపోయాడు. పోలీసుల దెబ్బలకు తాళలేక తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆందోళన దిగారు. కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని అతన్ని కొట్టలేదంటున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది? ఆ యువకుడు ఎలా చనిపోయాడు? ఇతనే ఆ యువకుడు. పేరు మోహన్ కృష్ణ అలియాస్ రాము. కారు డ్రైవర్గా పనిచేసే మోహన్ కు లావణ్యతో పెళ్లైంది. ఏడాది వయసున్న కొడుకున్నాడు. హైదరాబాద్ పాత పాటిగడ్డలో నివాసముంటున్నారు. ఇంటి సమీపంలోనే వరుసకు మరదలయ్యే 8వ తరగతి విద్యార్థిని కుటుంబం నివాసముంటోంది. ఆ బాలిక పట్ల 4 నెలలుగా మోహన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్నది ఆమె బంధువుల ఆరోపణ. పద్ధతి మార్చుకోవాలని మోహన్ను హెచ్చరించారు బంధువులు. అయితే తాను మరదలిని 2వ పెళ్లి చేసుకుంటానని మోహన్ పట్టుబట్టడంతో వివాదం ముదిరింది. 3 రోజులు కుటుంబీకులు బంధువులంతా నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత బతిమిలాడినా మోహన్ వెనకపోవడంతో బాలిక బంధువులు, మోహన్ కుటుంబ సభ్యులు బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. మధ్యాహ్నం 3:30 సమయంలో పోలీసులు ఇంటికి చేరుకుని మోహన్ను స్టేషన్కు తీసుకెళ్లారు. 4 గంటల 15 నిమిషాలకు స్టేషన్లోకి వచ్చిన మోహన్ను 5 గంటలకు వదిలేశామంటున్నారు పోలీసులు. స్టేషన్లో విచారణ తర్వాత మోహన్ ఇంటికెళ్లాడు. 7 గంటల తర్వాత మోహన్ అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్లో చికిత్స పొందుతూ మోహన్ చనిపోయాడు. విచారణ పేరుతో పిలిచిన పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మోహన్ చనిపోయాడని ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని, దెబ్బలకు తాళలేక అరుస్తుంటే తాము ఆపేందుకు వెళ్లామని, తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు మోహన్ తల్లి. 2 గంటల పాటు టైరుతో, బ్యాటుతో కొట్టి చంపారంటూ శాపనార్థాలు పెట్టింది. తమ్ముని బిడ్డ లవ్ చేస్తున్నాను కంప్లైంట్ ఇచ్చిన మా తమ్ముడు. ఇచ్చినాక ఎందుకు ఇచ్చినావు అన్న, ఎందుకు ఇచ్చినావు అంటే నువ్వు చేసిన కథ డ్రామా అన్నాడు. ఆగ్రా పోలీసు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చినావు, తప్పైంది నా మీద మాట్లాడదామంటే ఏమో డ్రామా ఆడుతున్నావు, స్నానం చేసి పంపించండి అనుకున్నావు, నిద్రలు ఉన్నాడు అంటే 3:30కు వచ్చి ఆటోలు తీసుకుని వెళ్ళిపోయాను సార్. తీసుకుపోయి దాబు కొట్టాను. అమ్మ నన్ను కొట్టి చంపుతారు, నువ్వు డబ్బులు అత్తలేదారు అంటే అడిగిపోయినా. తన భర్త మరదలిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తుంటే భయపెట్టేందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామంటోంది మోహన్ భార్య. భర్తని మందలించి పంపించమంటే తీరా కాటికి పంపించారంటోంది. తన భర్తను కొట్టి చంపిన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. పడిపోయిన పోంటాను ఆటోలో తీసుకొచ్చింది మా అక్క. తీసుకొచ్చేటాలకు ఉత్తరం పోసుకుని ఇంటికి వచ్చి వాంటింగ్ చేసుకున్నాడు. అప్పటికే భాస్కర్ రావు దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పానమైంది. కిమ్స్కి తీసుకెళ్ళాం 8 గంటలకు. పానం పోయి అరగంట అయిపోయిందన్న. ఏం చేస్తాం సార్? ఏం మాటలు వామిటింగ్ చేసుకోండు. ఏం లేదు సార్. కడుపు ఉంటే ప్రాబ్లం లేదు సార్. పోలీసులే కొట్టారు సార్. అట్లా అనేసి నేనే తినిపించాను నాకు అన్నము. ఇప్పుడు పోస్ట్ పడలు బయట పడుతుంది కదా, మోహన్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మోహన్ తన మరదలితో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని, అతనిపై పెట్టి కేసు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చామంటున్నారు పోలీసులు. లాకప్ డెత్ అంటూ వస్తున్న వార్తలని ఖండించారు నార్త్ జోన్ డీసీపీ సుమతి. మోహన్ కేవలం 45 నిమిషాలు మాత్రమే తమ స్టేషన్లో ఉన్నాడని, కుటుంబ సభ్యుల ఎదుటే కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఇప్పుడు పిటిషన్ వైఫ్ దగ్గర నుంచి తీసుకుంటున్నాము. దాని ఆధారంగా ఏదైనా ఉంటే అంటే చాలా డ్యూ ప్రాసెస్తో టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు. తర్వాత వీడియోగ్రఫీ తీయడం జరుగుతుంది. దీని మీద అల్టిమేట్గా ఒకవేళ వాళ్ళ ఏమైనా వాళ్ళు చేసే అలిగేషన్స్ ఇవి అలిగేషన్స్ మాత్రమే అని మేము అనుకుంటున్నాము. అంటే మన దగ్గర అయితే మనకేమీ అక్కడ తీసుకెళ్ళిన కిమ్స్లో కానీ ఏం లేదు. ఇప్పుడు పిఎంఈ అవుతుంది కదా, ఏం అట్లాంటిదైతే మనకు తెలిసి రాలేదు ఇప్పటి వరకు. మోహన్ స్టేషన్లో ఉన్న 45 నిమిషాలు ఏం జరిగిందన్నది మిస్టరీగా మారింది. స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంలో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. పోస్టుమార్టం ప్రక్రియను గాంధీ ఆసుపత్రిలో పూర్తి చేసిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య మోహన్ మృతదేహాన్ని తరలించారు. డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు.
ఈ ఆందోళనకు బస్తీవాసులు మద్దతు తెలిపారు. చివరకు మంత్రి తలసాని చొరవతో ఆందోళన విరమించారు. మోహన్ శరీరానికి ఎలాంటి గాయాలు లేవని, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు వచ్చిందని ప్రాథమికంగా తేల్చారు వైద్యులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తి స్థాయిలో వస్తే మోహన్ డెత్ మిస్టరీ వీడే అవకాశముంది.